వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే నెల్లూరులోని సమీర్ ఖాన్ వైఎస్ఆర్సీపీ నాయకులు అనమాట. అయితే ఆయన ఆత్మీయ సమావేశాన్ని డిఆర్ ఉత్తమ్ హోటల్లో నిర్వహించారు. అయితే ఇటీవల కాలంలో గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన రాజీనామా చేశారు అనేటువంటి మనకి అనేక విధాల సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. బట్ దానికి సంబంధించి కొన్ని వివరాలు మనతో ఉన్నారు. సమీర్ ఖాన్ ఆయనతో మాట్లాడుతూ, సార్ నమస్తే, ఏంటి మీరు వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా నిజంగానే రిజైన్ చేశారా లేదా? వాస్తవంగా నేను రిజైన్ చేయలే. ఆ రోజు ఏదో పొరపాటున నా ఫోను మా అల్లుడి దగ్గర ఉండింది. అతను వద్దు 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 అంటే వాడు కొంచెం రాసేసి చేసేసానని చెప్పాడు. అది అన్నీ కరెక్ట్ కాదు. ఆ రోజు బై మిస్టేక్ అయిపోయింది, అంతేగాని రాజీనామా చేసేది ఉండదు. నా సభ్యతానికి నేను రాజీనామా చేస్తాననేసి నేను నోట్తో చెప్పలేదే. అయితే వాస్తవానికి మీరైతే చెప్పిన దాఖలైతే కూడా లేవు, బట్ అయితే పుకార్లు అయితే వచ్చాయి. అది ఎంతవరకు నిజం అంటారు? విపిఆర్ గారు రాజీనామా చేశారు. రాజీనామా చేయక ముందర వస్తానే ఉండింది కదా. ఇంకోటి ఏంది, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు రాజీనామాలు చేస్తారంటే, అది వస్తానే ఉంది కదా. ఇప్పుడు బొల్లేని రామారావు గారు రాజీనామా చేస్తానన్నారు, అది కూడా ఆయనకి సీట్ ఇవ్వలేదని. ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఎవరు చేయలేదు కదా. అవన్నీ అపోహాలు వస్తున్నాయి, మీడియాలో కాంట్రవర్సీ వచ్చింది. నేనైతే రాజీనామా చేయలేదు, జస్ట్ ఏ కాంట్రవర్సీ అండి, అంతే. ఫైన్. అయితే వాస్తవానికి మీరు ఏదైతే పేర్లు చెప్పారో రాజీనామా చేస్తున్నారు, సీట్లు ఇవ్వలేదని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముస్లింకి అక్కడ కానీ క్యాండిడేట్గా నిలబెట్టకుండా ఉంటే మీరు ఏదైనా రాజీనామా చేసుండేవాళ్ళ? 100% చేసేవాడిని అండి. ఎందుకంటే జగనన్న ఇస్తాడని మనకు తెలుసు కాబట్టి 100% ఆ నమ్మకంతో మేము పెట్టాం. ఒకవేళ ఈకపోయి ఉంటే మా డిమాండ్స్ అడిగి ఉండాం, ఎమ్మెల్సీ అయినా ఇవ్వండి, తప్పే ఉంది. జగనన్న ఇస్తాడు, నమ్మకం ఉంది జగనన్న మీద, అందుకని 100%. ఒకవేళ ఈకపోతే రాజీనామా చేస్తామన్నా మీరు మాకు ఇవ్వాల్సిందే అని జగనన్న దగ్గర చెప్తాం. ఆయన ఏంటంటే మా మీద ప్రేమ ఉంది కాబట్టి రాజీనామా చేయనీయుడు, ఇస్తాడు మాకు అని నమ్మకం జగనన్న మీద ఉంది. సో అదేవిధంగా మీరు ఏదైతే ఇప్పుడు అన్నారో ఖచ్చితంగా రాజీనామా చేస్తుండేవాళ్ళని, అదేవిధంగా అవతల పక్క ఉన్నటువంటి ఏదైతే పెద్దారెడ్లు ఉన్నారో వాళ్ళకు కూడా మనోభావం ఒకటి ఉంటుంది కదా, దెబ్బతిని వాళ్ళు రాజీనామా చేశారని అనుకుంటున్నారు. సో దాంట్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు అన్నారు కదా ఇప్పుడు, అంటే ఒకవేళ ఇవ్వకుండా కానీ ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేస్తుండేవాళ్ళని, వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఆ స్థానం వాళ్ళు కల్పించలేదు, అందుకే వాళ్ళు రాజీనామా చేశారు అనుకుంటున్నారు. అవునా కదా? 74 సంవత్సరాలు మనం మోసుకొని వచ్చాం కదండి రెడ్డి గారులకి అందరికీ. ఒక్కసారి మమ్మల్ని మోయలేరా? ఒక్కసారి మమ్మల్ని మోయలేరా? ఏందండి ఇది? అంటే మీరే ఉండాలా? అంటే తమాషా ప్రకారంగా మాకు ఇవ్వకూడదా? మాకు చట్టసభల్లో మేము అసెంబ్లీలో మనం మాట్లాడకూడదా? ఎమ్మెల్సీలుగా మనం మాట్లాడకూడదా? ఎమ్మెల్యేలుగా మనం అసెంబ్లీలో మాట్లాడకూడదా? పార్లమెంట్లో మాది వాయిస్ వినిపించకూడదా? మీరే ఉండాలా అండి? ఖచ్చితంగా సార్. ఎందుకంటే మైనారిటీ ముస్లిమ్స్ అనేది మన భారతదేశంలో పౌరులు అనమాట. ఎవరు తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు. సో మొత్తానికి ఏంటంటే విపిఆర్ ప్రత్యేకంగా కూడా ప్రకటించిన అభ్యర్థి మైనారిటీకి సంబంధించిన ముస్లిం క్యాండిడేటే కదా, అతను ఎందుకు మీరు ఖరారు చేయలేకపోయారు? సార్ ఒక మాట ఏంటంటే, విపిఆర్ గారు గుడ్ బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఏ పాలిటీషియన్. విపిఆర్ గారు ఆయన పర్సనల్ గురించి రాజీనామా చేశారు, కానీ ఆయన ముస్లింకి ఇచ్చారని ఎక్కడైనా నోటితో చెప్పారా? లేదు కదా. ఆయన అలిగి వెళ్ళిపోయారు. ఆయనకి ఏమైనా పర్సనల్ ఉంటే ఆయన పోయారు, అంతేగాని ఒక ముస్లింకి ఇచ్చారనేసి వెళ్ళిపోయారని ఎక్కడ ఏం చేయలేదు. ఆయన ఇష్టం, అది ప్రజలకు అన్నీ తెలుస్తుంది. ముస్లింలు నిర్ణయం ఇచ్చేది పార్లమెంట్ కానీ అసెంబ్లీ స్థానాలు కానీ 7కి 7 కానీ 10కి 10 పాత జిల్లా అయితే ముస్లింలు డిసైడ్ చేసేది. దాంట్లో ఏముంది? కాదు. వాస్తవానికి మా క్వశ్చన్ ఏంటంటే, విపిఆర్ ప్రకటించిన అభ్యర్థి కూడా ముస్లిం క్యాండిడేటే కదా, ఆయన్నే ప్రకటించారు కదా. ఎవరైతే అప్రూవల్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టారో ఆయన కూడా ముస్లిం క్యాండిడేటే కదా. ఆయన మాట ఎందుకు తీసుకోలేదు అని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. అంత దూరం నేను పోలేదు బ్రదర్. ఒక మాట చెప్పాలంటే, సర్వేలు అనేది ఉండదు. నా పేరు కూడా పోయింది, ఆడ మన బాంబే ఏజెన్సీ సలీం అన్న కూడా పోయింది, ఇంకో ఆయనది కూడా పోయింది. కొంతమంది అయితే మీడియాలోనే చెప్పుకున్నారు నాకు వచ్చేస్తుంది నాకు చేస్తారని. ఈ పార్టీ లాయల్ చూస్తుంది, మనతో ఉన్నాడా లేదా, ఈయన ఎవరు, మాతో ఉన్నాడా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు, మన గట్టిగా ఉన్నాడా లేదా అనేది ఈ లాయల్టీ చూసి ఇస్తుంది. కానీ దానికి ఈయన పేరు ఇచ్చిన, నాది కూడా ఇచ్చారు, రాలేదు. నేను ఆస్పరెంట్ని, నేను పార్టీకి వదలలేదు కదా, వచ్చేస్తాను అంటున్నాను కదా.
అంతే తేడా. ఓకే, ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఒక భావన అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంటారనమాట. ఫైనల్గా ఒక క్వశ్చన్, నారాయణ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నారాయణ ఈజ్ ఎ బిగ్గెస్ట్ లయర్స్ అండి. చంద్రబాబు నాయుడు తర్వాత నారాయణనే పెద్ద బద్దపు రాజా. ఎట్లాగా? ఎట్లాగంటే నారాయణ గారు అభివృద్ధి చేశాను అంటున్నారు. అభివృద్ధి చేసింది అజీజు, అభివృద్ధి చేసింది నెక్లెస్ రోజ్ కట్టింది కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈయన ఏడ రాత్రి 1 గంటకు వస్తాడు, 5 గంటలకు పారిపోతాడు. ఈయన ఏడ చేసింది? ఈయన నేను చేశాను అంటున్నాడు. వాస్తవానికి చెప్పండి, మీరు ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. రాత్రి పగలు దర్గా దగ్గర ఎవరు ఉన్నాడండి మేయర్గా? ఎవరు చేశారు సార్? గొబ్బలమ్మ పండగ చేస్తే ఎవరు చేశారు సార్? అప్పట్లో చెప్తున్నా, అప్పట్లో దేవుళ్ళు పండగ జరిగితే ఎవరు చేశారు సార్? రాజరాజేశ్వరి అమ్మ టెంపుల్ది దసరాలో వచ్చేటప్పుడు ఎవరు చేశారు సార్? ఎవరు ఉన్నారు? అజీజ్ గారే ఉన్నారు, వాస్తవే. బట్ అయితే ఇప్పుడు జరుగుతున్న నా సమాధానం చెప్పండి. అజీజ్ గారే కదా చేసింది, అంతే కదా. మళ్ళీ నారాయణ సార్ ఎక్కడ అభివృద్ధి చేశాడని చెప్తున్నాడు? ఆయన మంత్రిగా స్టేట్ మొత్తం తిరుక్కుంటా ఉన్నాడు. ఏడ చేశారు? సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చానని చెప్తున్నారు, రోడ్లు వేసామని చెప్తున్నారు, నక్లీస్ రోడ్ లాంటివి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశానని ఆయన చెప్తున్నారు. మనం చెప్పుకునేట్టు కదా ఆయన చెప్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? దాని అభిప్రాయం 100% ఆయన చేసింది కాదు. అది చేసిన వాళ్ళు ఎవరు? సొమ్మొక్కడిది అంటారు, సొమ్మొక్కడిదని అటా నారాయణ సార్ చెప్పుకుంటున్నారు, అంతే తప్ప వేరే ఏమీ లేదు. సో ఫైనల్గా అయితే తెలుగుదేశం పార్టీ, టీడీపీ రెండు కలిసి మీ మీద బీజేపీ కూడా కలుస్తుంది. అవును, కన్ఫర్మ్ అయినట్టేనా? 100% ఎదుర్కొంటాం వాళ్ళిద్దరికి. రెడ్ బుక్లో నాది కూడా రాసుకోమని చెప్పండి.